వినువీధుల్లో అరుదైన చంద్రగ్రహణం ఏర్పడింది. చంద్రుడు కుంకుమ వర్ణాన్ని ఒళ్లంతా పులుముకున్నాడు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా బ్లడ్ మూన్ ఆవిష్కృతమైంది. ఆదివారం అర్ధరాత్రి 12:22 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం జరిగింది. అర్ధరాత్రి 2:25 గ్రహణం వీడింది. ఇక చంద్రగ్రహణం సందర్భంగా దేశంలోని ఆలయాలన్నీ మూసివేశారు. ఆదివారం రాత్రి ఆకాశంలో అరుదైన ఖగోళ పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతంలో చంద్రగ్రహణం ప్రారంభమై ప్రజలను ఆకాశం వైపు తిలకించేలా చేసింది. ఈ సందర్భంగా చంద్రుడు ఎరుపు రంగులో మెరిసి కనబడడం విశేషం. ఖగోళ శాస్త్రవేత్తలు దీన్నే బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ అద్భుత దృశ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:50 చంద్రగ్రహణం ఆరంభమైంది. అర్ధరాత్రి దాటి సోమవారం తెల్లవారుజామున 1:30 వరకు ఇది కొనసాగింది. అంటే దాదాపు 3:30 గంటల పాటు ప్రజలు ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశం పొందారు. ఈ కాలంలో చంద్రుడి రూపంలో జరిగే మార్పులు ప్రత్యేకంగా కనిపించాయి. చంద్రుడు పూర్తిగా ఎరుపు వర్ణంలో దర్శనమివ్వడం ప్రజల్లో విశేష ఆసక్తి రేకెత్తించింది. సాధారణ చంద్రగ్రహణం కన్నా ఇది భిన్నంగా ఉంటుంది. ఎర్రటి రంగులో మెరిసే చంద్రుడిని చూడడం అరుదైన అనుభవం. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించారు. సోషల్ మీడియాలో బ్లడ్ మూన్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఖగోళ నిపుణుల ప్రకారం చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించినప్పుడు కాంతి వ్యత్యాసం కారణంగా ఎర్రటి రంగులో కనిపిస్తాడు. ఈ దృశ్యం ప్రతిసారి జరగదు. ప్రత్యేక పరిస్థితులు కలిసొచ్చినప్పుడే ఇలాంటి అద్భుతం చోటు చేసుకుంటుంది. అందుకే దీనిని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా గుర్తిస్తారు. ప్రజలంతా బ్లడ్ మూన్ ని ఆసక్తిగా వీక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి వీధుల్లోకి వచ్చి చంద్రగ్రహణాన్ని తిలకించిన వారు కూడా ఉన్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రాంతాలున్నాయి. కొంతమంది ఈ సమయాన్ని ఆధ్యాత్మికంగా భావించి ఉపవాసాలు పాటించారు. ఈ చంద్రగ్రహణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది తమ ప్రాంతాల్లో కనిపించిన చంద్రుడి ఫోటోలను షేర్ చేశారు. ప్రత్యేకించి బ్లడ్ మూన్ దృశ్యం ఫోటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఖగోళ అద్భుతం చూడగానే వెంటనే ఆ క్షణాన్ని బంధించి ప్రపంచంతో పంచుకోవడం ఇప్పుడు సహజమైంది. చంద్రగ్రహణాన్ని శాస్త్రీయ కోణంలో చూసేవారితో పాటు ఆధ్యాత్మికంగా భావించేవారు కూడా ఉన్నారు. పూజారులు ఆచారాల ప్రకారం చంద్రగ్రహణ సమయంలో పూజలు, జపాలు, దానాలు చేయడం శుభప్రదమని నమ్మకం ఉంది. అందువల్ల అనేక మంది భక్తులు ఈ సమయాన్ని ప్రార్థనలతో గడిపారు. చంద్రగ్రహణం తరచుగా జరిగే పరిణామమైన బ్లడ్ మూన్ మాత్రం అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఇది మరింత ప్రత్యేకం. శాస్త్రం, ఆధ్యాత్మికం, అందం 3 కోణాల్లోనూ ఈ దృశ్యం ప్రజల హృదయాలను కట్టిపడేసింది.